సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు లేదా వీవీఐపీల కాన్వాయ్లకు పోలీస్ ఎస్కార్ట్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీన్ రివర్స్ అయింది. మనుషులకి కాకుండా వంట గ్యాస్ సిలిండర్లకు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను తరలించే ఆటోల ముందు ఒక పోలీస్ జీప్, వెనుక ఒక పోలీస్ జీప్, మధ్యలో ఇద్దరు ఎస్ఐల పర్యవేక్షణ మనం చూడొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కాస్త సద్దుమణిగినప్పటికీ ఇక్కడ సామాన్యుడి వంటింట్లో మాత్రం గ్యాస్ మంటలు చల్లారట్లేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం ఇప్పుడు ఎల్పీజీ సరఫరాపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. సిలిండర్స్ తో వెళుతున్న వాహనాల వెనుక పోలీస్ వాహనం ఏ విధంగా ఎస్కార్ట్ గా వెళుతుందో మనం చూడొచ్చు. ఇద్దరు ఎస్ఐల పర్యవేక్షణలో పెదముప్పారం గ్రామ సమీపంలో పోలీస్ పహారాలో ఆ సిలిండర్ వెహికల్స్ ముందుకు వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం. గతంలో ఎరువుల బస్తాల కోసం చెప్పులు క్యూలో పెట్టినట్టు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను వరుసలో పెట్టి గంటల తరబడి, ఆ మాటకొస్తే రాత్రంతా కూడా రోడ్ల మీదే పహారా కాస్తున్నారు జనం. గ్యాస్ కొరత ఎంతలా పెరిగిపోయిందంటే సిలిండర్ల లోడ్ కనిపిస్తే చాలు ఎక్కడ జనం ఎగబడి లూటీ చేస్తారో అన్న భయంతో ఇప్పుడు నేరుగా పోలీసులే రంగంలోకి దిగి ఆ వాహనాలకు ఎస్కార్ట్ ఇవ్వక తప్పట్లేదు.